అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎందుకంటే మనం వంటల్లో కూడా కరివేపాకుని తినకుండా పక్కన పెట్టేస్తుంటాం కాబట్టి ఈ పొడి రూపంలో అయితే ఖచ్చితంగా మనం తీసుకుంటాము. అది మన కంటికి మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని దాంట్లో శనగపప్పు మినపప్పు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు కొంచెం వేసుకుంటాము. ఏదైనా కానీ ధనియాలు స్మెల్ మంచిది కాబట్టి అది మనకు కొంచెం బాగుంటుంది తినడానికి. అంటే చాలామంది ఇష్టపడడానికి నచ్చకపోయినా ఈ ధనియాల స్మెల్ వలన ఈ మినపప్పు శనగపప్పు స్మెల్ వలన చాలా ఇష్టపడతారు తినడానికి. అందుకని చెప్పి ధనియాలను కొంచెం ఎక్కువ వేసుకుందాం. అయితే ఇది జాగ్రత్తగా లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పొయ్యి నుంచి వేయించుకుంటే ఆ స్మెల్ కొంచెం బాగా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. వేగేవి పప్పులు కూడా చాలా బాగా వేగుతాయి. కాబట్టి మనం ఇప్పుడు ఇది వేయించుకుంటున్నాం. ఇలా ఇంక వేగడం అయిపోయింది. వేగే లాస్ట్లో మనం కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే జీలకర్ర ముందుగా వేసేస్తే త్వరగా మాడిపోతుంది, అప్పుడు కలర్ కూడా మారిపోతుంది, ఇబ్బంది పడతాము. కాబట్టి దించే ముందు జీలకర్ర వేస్తే వెంటనే అది ఫ్రై అయిపోతుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి జీలకర్ర కూడా దాదాపు వేగిపోయింది. ఇంక మనం దీంట్లోనికి ఎంత చింతపండు సరిపోతుందో పిక్క తీసి ముందే పక్కన పెట్టుకుంటాం కాబట్టి ఆ చింతపండుని ఇందులో వేసి ఒక 1 minute వేయిస్తే సరిపోతుంది. ఒకవేళ కనుక వేయించకపోతే ఏమవుతుందంటే పొడి ముద్దైపోతుంది. అందుకని ఏం చేయాలంటే మనం కొంచెం జాగ్రత్తగా చింతపండును కూడా ఈ వేడి మీదే 1 minute వరకు వేయిస్తే సరిపోతుంది. అది కొంచెం సేపు ఆగితే చల్లారుతాయి, అప్పుడు మనకు మిక్సీకి ఈజీగా ఉంటుంది. ఈలోపు పొడికి సరిపడా ఎండుమిర్చిని మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టామంటే ఇవి నల్లగా మాడిపోతాయి కాబట్టి ఇబ్బంది పడతాం. ఎండుమిర్చి త్వరగా వేగిపోతాయి కాబట్టి కొంచెం చూసుకోవాలి. దాంట్లోకి మనం ఈ గడ్డలుప్పు అంటాం కదా, ఎక్కువగా పొడులు పచ్చళ్ళు అలాంటివి మనం పెట్టేటప్పుడు ఎక్కువ గడ్డలుప్పుని వాడుతాం మనం. కాబట్టి అది కూడా ఒక 2 నిమిషాలు ఇలా వేడి చేస్తే పొడి బాగా వస్తుంది. అంటే తడైపోకుండా ఉంటుంది, ముద్దైపోకుండా. లేదా సాల్ట్ వేసి కొంచెం ముద్దైపోతుంది. తర్వాత మనం కరివేపాకుని శుభ్రంగా కడిగేసి ఆకు తీసి ఒక్క రోజు ఎండలో పెడితే ఇగోండి ఇలా పొడి పొడిలు ఆడుతుంది. దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ఒకసారి ఆ మూకుట్లోనే వేసి వేడి చేసుకోవాలి. ఎందుకంటే కరివేపాకులో ఎప్పటైనా తడి ఉందంటే గుండె ముద్దైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎండబెట్టినా కూడా ఒక 1 minute లోపే దీన్ని కొంచెం వేయించుకోవాలి. కానీ చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వెంటనే మాడిపోతుంది కరివేపాకు. ఎందుకంటే ఆల్రెడీ ఎండబెట్టాం కాబట్టి మనం మాడిపోయే ప్రమాదమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి చూసుకొని చాలా జాగ్రత్తగా నెమ్మదిగా దాన్ని వేయించుకోవాల్సి ఉంటుంది. ఇగో చూడండి మ్యాక్సిమం వేగిపోతున్నది కరివేపాకు. అయితే ఆరోగ్యానికి మంచివైనవన్నీ మ్యాక్సిమం తినడానికి ఇబ్బంది పడతాం కాబట్టి ఇలాగ పచ్చళ్ళ రూపంలోని పొడుల రూపంలోని మనం తీసుకుంటే కొంచెం మన ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని ఇలాంటి పొడులు పచ్చళ్ళని మన పెద్దవాళ్ళు తయారు చేసి మనకి అందించారు. కాబట్టి వాటిని కూడా మనం మన భారతీయ సాంప్రదాయం ప్రకారమే చేసుకుంటూ
మన తర్వాత తరాల వాళ్ళకి అందజేయాల్సిన పని మన మీదే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇలా చేస్తే గనక వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇలాంటివి తింటే మంచిది అని. ఇదిగోండి కరివేపాకు మ్యాక్సిమం వేగిపోయింది. ఇందాక మనం తీసి ఉంచుకున్న పప్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా చల్లారిపోయాయి కాబట్టి ఇంకా వాటిని పొడి చేసుకోవచ్చు. ఇదిగోండి పప్పులను పొడి చేస్తున్నాం మనం. ఈ పప్పుల పొడి అయిపోయిన తర్వాత కరివేపాకును కూడా ఇలా పొడి చేసుకోవాల్సి ఉంటుంది. మిక్సీ జార్లో వేసి కొంచెం జాగ్రత్తగా దాన్ని కూడా పొడి చేయాలి. ఇదిగోండి ఇలాగా ఆల్రెడీ కారం వేసాము, మనం ఉప్పు వేసాము కాబట్టి పొడిలో మరేమీ వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మిక్సీ చేసేస్తే సరిపోతుంది అంతే. ఇవన్నీ మిక్సీ చేశాక ఇలా కలుపుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే దాదాపు 1 month వరకు ఇది నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.